హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మనం గుడ్లు పచ్చడి కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దామండి. 2 పెద్ద సైజు ఉల్లిపాయలను కట్ చేసుకోవాలి. తర్వాత 2 టమాటాలను కట్ చేసి పెట్టుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు, కరివేపాకు రబ్బను కూడా పక్కన పెట్టుకోవాలండి. మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యలను కూడా పక్కన పెట్టుకుని తర్వాత బాండీలో 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత గుడ్లని బాగా దోరగా ఎంచుకోవాలండి, బ్రౌన్ కలర్ వచ్చేదాకా. తర్వాత అదే ఆయిల్లో రొయ్యలను ముందుగా చేసి పెట్టుకున్న రొయ్యలను కూడా వేయించుకుని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి వేసి ఆనియన్స్ అనేది బాగా వేయించుకోవాలండి, బ్రౌన్ కలర్ వచ్చేదాకా. తర్వాత టమాటాలు కూడా యాడ్ చేసుకోవాలి. టమాటాలు కూడా యాడ్ చేసుకున్న తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్, చికెన్ మసాలాని యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ అన్ని వేగిన తర్వాత రేణి వేసుకుని అందులో 2 స్పూన్స్ ఆఫ్ కారం, 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి. తర్వాత చిన్న గ్లాస్తో వాటర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని కూడా అందులో యాడ్ చేసుకొని చికెన్ మసాలాని అనేది వేసుకుని బాగా కలిపెట్టుకోవాలండి. అనేది ఇలాగ దగ్గర పడేదాకా ఉండించి తర్వాత కొత్తిమీర సర్వ్ చేసుకోండి. కర్రీ నచ్చినట్లయితే లైక్